Very good evening. Welcome to Guide. So Guide ద్వారా career development, personality development అలాగే మీ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఎలా ఉండాలి, అలాగే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలా సక్సెస్ సాధించాలి ఇత్యాది అంశాలు మనం ప్రతి గైడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇవాళ స్పెషల్ టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ గురించి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ద్వారా మనము చక్కగా నేర్చుకుని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా సక్సెస్గా రాయాలనేది ఇత్యాది అంశాలు మనకు తెలియజేయడానికి మన గైడ్లో ఉన్నారు డాక్టర్ సిఎస్ వేప గారు, ఎడ్యుకేషనిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మ. సార్, ముఖ్యంగా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎవరు ఎంత బాగా రాసినా కానీ టాప్గా ప్రిపేర్ అయిన వాళ్ళే బాగా ముందుకు రాగలుగుతారు. అసలు బేసిక్గా ఇవాళ మన టాపిక్ బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఎలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి అన్న అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు ఫ్యూచర్ ఏంటమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఉన్నంతకాలం బ్యాంకులు ఉంటాయి. ఓకే, ఎందుకంటే బ్యాంక్స్ మనకి ఎకానమీకి ఒక మంచి బ్యాక్ బోన్ లాగా ఉంటాయి. బ్యాంక్స్ లేకుండా ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగదు. ఇప్పుడు మనకి 2014లో కూడా జన్ధన్ యోజన అని చెప్పి మోడీ గారు పెట్టి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని నిర్దేశించారు. మనకి దాదాపు ఒక 56 కోట్ల వరకు కూడా జన్ధన్ అకౌంట్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఇండియాలో దాదాపు 90% మంది పైగా కూడా అకౌంట్స్ అందరికీ కూడా ఉన్నాయి. అకౌంట్స్ ఉంటేనే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి అందడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్ ఉంటే బ్యాంక్స్లో పనిచేయడానికి మనుషులు కూడా కావాలి. కాబట్టి బ్యాంకింగ్ రంగం అనేది ఉజ్వలంగానే ఉంటుంది. ఓకే, అంటే అసలు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అసలు ఎలిజిబిలిటీ ఏంటి అంటారు? ఎవరో రాయొచ్చు? అసలు సాధారణంగా మనకి బ్యాంక్ ఉద్యోగాల్లో క్లరికల్ పోస్టు, ఆఫీసర్ పోస్ట్ అని 2 ఉంటాయి. ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగేవి. దీనికి ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. కంపార్ట్మెంట్ పర్వాలేదు, 35% వచ్చినా చాలు. ఓకే, పాస్ అయితే చాలు. ఓకే, మార్క్స్తో కానీ ఇంకా ఎక్కడ చదివారు, రెగ్యులర్ కరెస్పాండెన్స్ కూడా ఎటువంటి మినిమం బేసిక్ మార్క్స్ ఉంటే చాలు. ఓకే, యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి ఒక యూనివర్సిటీ నుంచి పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటే చాలు. అంటే అది ప్రైవేట్ బ్యాంక్స్ కైనా పబ్లిక్ బ్యాంక్స్ కైనా కానీ అది సేమ్ వర్తిస్తుంది అంటారా? ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళ రూల్స్ అని వాళ్ళు పెట్టుకుంటారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం మనకి ఒకే పద్ధతిలో వెళ్తారు. సో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? సాధారణంగా క్లరికల్ ఉద్యోగానికి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే 20 నుంచి 28. డిగ్రీ ఐజర్ ఎలాగో 21 అయిపోతుంది. ఆఫీసర్కి అయితే మాత్రం 21 నుంచి 30 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్కి అండ్ జెన్సీ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కల్పించాలి. అండ్ బ్యాంకింగ్ రంగంలో బాగుంటుంది, ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది అంటే డిఫరెంట్ స్కిల్స్తో డిఫరెంట్ చూస్ చేసుకుంటున్నారు పిల్లలు కూడా. సో మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్లో రావాలి అండ్ ఫ్యూచర్ బాగుంటుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీ పరంగా ప్యాకేజెస్ బాగుంటాయి అని మీరు ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతారు? నేను భరోసా అయితే గవర్నమెంట్ తరఫున మేము ఇవ్వలేను కదా. కానీ ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఈ రంగాన్ని దాదాపు 35 సంవత్సరాలు బట్టి పిల్లలకి మేము తర్ఫీదిస్తున్నాము. మా దగ్గర చదువుకున్న పిల్లలు 27,000 మంది ఇప్పుడు మన బ్యాంక్ ఉద్యోగులుగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇంతకుముందు కస్టమర్కి డైరెక్ట్గా సర్వీస్ అనేది ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ సర్వీస్ అనేది బ్యాంక్స్ ఇస్తున్నాయి కస్టమర్స్కి. అట్లాగే స్టాఫ్ మీద కొన్ని ఛాలెంజెస్ అనేవి పెరుగుతున్నాయి. వాళ్ళకు కూడా లోన్ రికవరీ కానీ, లేకపోతే కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, ఈ టాస్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అసలు ఎటువంటి స్ట్రెస్ లేని ఉద్యోగం అయితే ఏది ఉండదు కదా. కానీ ఒక రకమైనటువంటి సోషల్ స్టేటస్ ఉంటుంది, ఒక రకమైన ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సమాజానికి ఐఏఎస్ల తర్వాత బ్యాంక్ ఆఫీసర్లే సరైన న్యాయం అనేది చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఎకనామిక్ సెక్టర్ అనేది కూడా బాగుండాలి అండ్ వాళ్ళు వీళ్ళ ద్వారా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ద్వారా మనం బాగుండాలి. ఇండియా మనకి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతోంది. వీఆర్ ఎయిమింగ్ అట్ 40 ట్రిలియన్స్ మీద మనం వెళ్తున్నాము. సో డెఫినెట్గా దెర్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, సో బ్యాంక్ ఎగ్జామ్స్లో అసలు డిఫరెంట్గా అంటే ఏ ఎగ్జామ్స్కి ఉంటాయండి? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి? అసలు అంటే నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడెప్పుడు పడుతూ ఉంటాయి? మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకుంటే కనుక దాదాపు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా రిటైర్ అయినప్పుడు కొత్త పోస్టులు వచ్చినట్టే. అట్లాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్, ఇండియాకి పాపులేషన్ పెరుగుతోంది. సో కొత్త కాలనీస్ వస్తున్నాయి, కొత్త బ్రాంచెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి కొత్తగా మనుషులు కూడా కావాలి. ఓకే, సో డిమాండ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనకి లాస్ట్ 5 years వరకు కూడా మాసివ్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఎందుకంటే
మనకి నేషనలైజేషన్ తర్వాత 1980s మాసివ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కాబట్టి మాసివ్ రిక్రూట్మెంట్ మనకు కూడా మనకి ఒక 5 years బ్యాక్ వరకు కూడా లార్జ్ నెంబర్స్ థౌజండ్స్లో వచ్చింది. ఇప్పుడు కూడా 5,000 to 8,000 అనేది నోటిఫికేషన్స్ వస్తున్నాయి. బట్ ఈ ట్రెండ్ ఇదే కంటిన్యూ అవుతుంది అంత. అంటే 25,000 20,000 ఐ మీన్ అంత పెద్ద నెంబర్ అయితే రాదు ఇప్పుడు. ఓకే. ఏమేమి పోస్టులు ఉంటాయండి అసలు బ్యాంకింగ్ సెక్టర్లో? ఏ వాటికి మనం అప్లై చేసుకోవచ్చు? ఎంట్రీ పాయింట్స్ అనేవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లరికల్ పోస్ట్, అలాగే రెండోది ఆఫీసర్ పోస్ట్, అంటే ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ అనమాట. వీళ్ళంతా కూడా జనరల్ బ్యాంకింగ్లోకి వస్తారు. ఇది కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉంటాయి. అంటే వాళ్ళు మార్కెటింగ్ ఆఫీసరు, లీగల్ ఆఫీసర్, తర్వాత రాజభాష మన హిందీ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా అవి కూడా ఆఫీసర్ లాంగ్వేజ్ పరంగా కూడా డిఫరెంట్ ఆఫీసర్ పోస్ట్లే. కానీ వాళ్ళు మన జనరల్ బ్యాంకింగ్లోకి రారు. కంప్యూటర్ ఆఫీసర్ వీళ్ళవన్నీ కూడా. సో దానికి మాత్రం డిగ్రీతో పాటు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉందంటే వాళ్ళకి అగ్రికల్చర్ డిగ్రీ అనేది ఉండాలి, అట్లా అనమాట. మార్కెటింగ్ అంటే MBAలో మార్కెటింగ్ ఉండాలి. కంప్యూటర్ అంటే వాళ్ళు బీటెక్ కంప్యూటర్స్ కానీ MCA కానీ చేసి ఉండాలి అట్లా. కాబట్టి ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటాయో మూడింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఒకటే ఉంటే మాత్రం క్లర్క్కి POకి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో మా స్టూడెంట్స్కి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బ్యాంక్కి 3 doors ఉన్నాయి, మీరు 3 doors కూడా కంటిన్యూస్గా నాక్ చేస్తూ ఉండండి. ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఏ డోర్ నుంచి మీరు బ్యాంక్లోకి వెళ్ళినా దెన్ యూ కెన్ బిల్డ్ యువర్ కెరీర్. ఓకే. సో కమింగ్ టు కరెంట్ అఫైర్స్, సో ఏ పిల్లలైనా ఏ స్టూడెంట్స్ అయినా కానీ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు లైక్ దాంట్లో రాణించాలంటే ముఖ్యంగా మనం ఫాలో అప్ చేయాల్సిన బుక్స్ చాలా ఉన్నప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టాలి. సో వీటి ద్వారా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు అసలు? బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం గత 15 ఏళ్ళ బట్టి చూస్తే కనుక చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోవడంతో వాళ్ళు ఎగ్జామ్ని 2 levelsలో కండక్ట్ చేయడం మొదలెట్టారు. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులే ఉంటాయి. ఓకే. కరెంట్ అఫైర్స్ అనేది phase 2లో వస్తుంది. ఓకే. అట్లాగే ఇంటర్వ్యూ అనేది క్లరికల్ పోస్ట్కి లేదు, మోడీ గారు వచ్చిన తర్వాతే తీసేశారు. ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడుతుంది, అట్లాగే ఇంటర్వ్యూలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎందుకు ప్రశ్నలు ఉంటాయంటే కనుక ప్రతి అభ్యర్థి కూడా తన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎకానమీలో మనం పనిచేస్తున్నప్పుడు మనం డైలీ వర్క్ కూడా ఇండియన్ ఎకానమీతో ముడిపడి ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా డైనమిక్స్ అని మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది ప్రతి బ్యాంక్ ఆఫీసర్ కూడా తెలిసి ఉండాలి. కొన్ని బ్యాంకులు అయితే తమ ఎంప్లాయీస్కి అంటే ఆఫీసర్స్కి ఇంటి దగ్గరికి ఒక న్యూస్ పేపర్, నార్మల్ న్యూస్ పేపర్, ఒక ఎకనామిక్ న్యూస్ పేపర్, 2 పేపర్లు కూడా బ్యాంకే సబ్స్క్రైబ్ చేస్తుంది. ఎందుకంటే చదవండి, గెట్ అప్డేటెడ్ అని చెప్పేసి. సో ప్రతి ఆ క్యాండిడేట్ కూడా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్యాండిడేట్స్కి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు పోయింది. ఇప్పుడు గట్టిగా వాళ్ళకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే కూడా వాడు తడబడుతూనే చెప్తారు తప్ప కాన్ఫిడెంట్గా చెప్పరు. సో కరెంట్ అఫైర్స్ ఒక స్టాండర్డ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ పెర్ఫార్మెన్స్ అనేది నాట్ మ్యాచింగ్. అయినా సరే ఇప్పుడు కూడా చాలామందికి అన్ని సబ్జెక్టుల వల్ల కరెంట్ అఫైర్సే కష్టం. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పోజరు, ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం మూలాన. రైట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కష్టపడి చదువుతారు, రీజనింగ్ కష్టపడి చదువుతారు, రీజనింగ్ ఇంగ్లీష్ బాగా చదువుతారు. కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మాత్రం 40 ప్రశ్నలు ఉంటాయనుకోండి, దానికి 5-6 కూడా చేయడం అనేది కష్టం అవుతుంది. అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయండి ఎగ్జామ్కి? అసలు మనకి ఇందాక నేను చెప్పినట్టు ప్రిలిమ్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ ఈ 3 కలిపి ఉంటాయి. మెయిన్స్లో ఈ 3తో పాటు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. ఓకే. సో ప్రీవియస్ అంటే జనరల్గా ప్రీవియస్ పేపర్స్ అన్ని వీళ్ళు ప్రిపేర్ అయితే సరిపోతుందా, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి? అసలు కరెంట్ అఫైర్స్ అంటేనే ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది. సో ప్రస్తుతం జరుగుతున్నది న్యూస్ పేపర్లోకి వచ్చి ఆ న్యూస్ పేపర్ మనం ఫాలో అయితేనే ప్రిపరేషన్ కరెక్ట్గా చేసినట్టు లెక్క. అదే ఒక గైడ్ రూపంలోనో మార్కెట్లోకి వచ్చేసరికి అది చాలా పాతదైపోతుంది. ఓకే. సో కరెంట్ అఫైర్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎగ్జామినేషన్కి ముందు ఒక 3 నెలలు 4 నెలల వరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో
ఇవాళ నుంచి ప్రిపేర్ అయితే వాళ్ళు నెక్స్ట్ 3 months జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయగలుగుతారు. మొత్తం సంవత్సరాల కొద్దీ చదవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం. ఓకే, యూజువల్లీ ఎక్కువ ఏ టాపిక్స్ మీద ఉంటుంటాయి కరెంట్ అఫైర్స్ అంటే? మనకి ఇది అది అని ఏమీ లేదు. సో కరెంట్ అఫైర్స్లో ఏది ఎప్పుడు న్యూస్లో ఉంటుందో మనకి తెలియదు. కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటే నేషనల్ లెవెల్లో మనకి ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏమేమి ఈవెంట్ జరిగాయి, ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతోంది, స్టేట్ లెవెల్లో కాదు. కాబట్టి స్టేట్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఏదైనా ఒక ఈవెంట్ ఇంపార్టెంట్ జరిగితే అది నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ అయితే తప్ప దాని మీద ప్రశ్నలు రావు. కాబట్టి చదివేటప్పుడు నేషనల్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో దేశం మొత్తం మీద ఏం జరుగుతున్నాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా పాలిటిక్స్ సంబంధించినవి ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, సినిమాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే సంథింగ్ ఇప్పుడు లైక్ మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, వాటి మీద ఉంటాయి. తర్వాత ఏదైనా ఎక్స్ట్రీమ్గా పాపులర్ అయిందంటే దాని మీద కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో బ్యాంకింగ్ రంగంకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా 100% బ్యాంకింగ్, ఎకానమీకి సంబంధించినవి, బడ్జెట్ ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. మనకి 3 నెలలని చెప్పాను కదా ఇందాకలా, బట్ బడ్జెట్కి మాత్రం ఆ మినహాయింపు లేదు. మనకి బడ్జెట్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ సంవత్సరంలో నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఏ ఎగ్జామ్ జరిగినా సరే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ నుంచి కనీసం ఒక 2-3 ప్రశ్నలైనా వస్తాయి. ఓకే, సో మీరు ఎలా స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు విపా గారు? అసలు స్టూడెంట్లకి కరెంట్ అఫైర్స్ నేర్పించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే మేము ప్రిపేర్ కావాలి, మళ్ళీ చెప్పాలి. నేను దాదాపు 94 నుంచి కరెంట్ అఫైర్స్ నేను టీచ్ చేస్తున్నాను. ఒకరోజు అయినా పేపర్ మనం చదవకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. స్టూడెంట్స్ చదివేస్తారు. సో దే మే బీ వెల్ అహెడ్ ఆఫ్ అస్. ఓకే, సో ఇట్ ఈజ్ ఛాలెంజ్ అనమాట. సో మనం పిల్లలకి ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది నేర్పిస్తే సరిపోతుంది. వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోగలుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేపాల్లో గొడవలు జరుగుతున్నాయి. సో దాని మీద ఏమైనా ప్రశ్న అయినా వస్తుందా అంటే మనం ఒక సంఘటన ఏదైనా జరుగుతుంటే కనుక అది ఆ రోజుతో అయిపోతే మనం ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అలాగే న్యూస్లో ఉందనుకోండి, దాని యొక్క రిలేటివ్ ఇంపార్టెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ ఎగ్జామ్ జరిగే టైంకి ఇంపార్టెంట్ అయితేనే దాని మీద ప్రశ్నలు వస్తాయి. సో ఇట్లా కొద్దిగా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి న్యూస్ పేపర్లో ఏది చదవాలి ఏది వదిలిపెట్టాలో నేను నేర్పిస్తాను. దానివల్ల నా స్టూడెంట్స్ చక్కగా వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్కి పెట్టిన టైంకి ప్రొపోర్షనేట్లో వాళ్ళు మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఓకే, కరెంట్ అఫైర్స్లో 50% కన్నా ఎక్కువ తెచ్చుకున్నారంటే దే విల్ బి సెలెక్టెడ్. అసలు మార్క్స్ పరంగా అంటే దానికి కేటగిరీ పరంగా ఎలా ఉంటుంది? సపోజ్ ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 40 మార్క్స్ అనుకోండి. సో దానికి 20 తెచ్చుకున్నారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. అదే మనకి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో అయితే కానీ కౌంటర్లో మాత్రం ఆల్మోస్ట్ 75 to 80% తెచ్చుకోవాలి. ఓవరాల్గా అసలు పేపర్ మార్క్స్ 100 మార్క్స్ మారుతూ ఉంటుందండి. ఫిలిమ్స్కి ఏమో 100 ఉంటుంది, మెయిన్స్కి మారుతుంది. ఓకే, సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అసలు? జనరల్ అవేర్నెస్ కానీ యాప్టిట్యూడ్ కానీ? మనకి జనరల్ అవేర్నెస్ అనే మాట వాళ్ళు వాడతారు, దానికి అర్థం కరెంట్ అఫైర్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ టాక్స్ అబౌట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఈ క్యాండిడేట్లు అందరికీ కూడా బేసిక్గా ఏం జరుగుతుందని తెలుసుకునే అలవాటు అనేది ఉండాలి. అది వాళ్ళకి రేపొద్దున బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది. రైట్, జీకేకి కరెంట్ అఫైర్స్కి, జీకేకి జనరల్ నాలెడ్జ్కి జనరల్ అవేర్నెస్కి ఇదే తేడా. జనరల్ నాలెడ్జ్ అంటే సాధారణంగా స్టాక్ క్వశ్చన్స్ అనమాట. కుతుబ్ మినార్ ఎత్తెంత, తాజ్మహల్ ఎప్పుడు కట్టారు, ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్లో వస్తాయి. స్టాటిక్ జీకే అని అంటారు కొంతమంది. సో కరెంట్ అఫైర్స్ అనేది మోర్ ఛాలెంజ్, స్టాటిక్ జీకే అనేది పెద్ద ఛాలెంజింగ్ కాదు. ఓకే, సో మనకి సైన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి, లేటెస్ట్ అన్నీ కూడా వస్తాయి. మిగతా ఇంటర్నేషనల్గా కూడా ఏ కంట్రీస్లో ఏం జరుగుతున్నాయని కూడా అడుగుతారు. సో ఇట్ ఆల్ ఇంక్లూడ్స్ ఇన్ కరెంట్ అఫైర్స్. 100% కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఓకే, సో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఏ క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చేది ఎట్లయినా రావచ్చు. ఓకే, అలాగే ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు కూడా న్యూస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, న్యూ ఇన్వెన్షన్స్ వస్తాయి. ఓకే, సో స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఏమైనా ఆధారపడి ఉంటుందంటారా? సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే టైం ఇది కావచ్చు, లేదంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ కావచ్చు. సో ఎలా మీరు గైడ్ చేస్తారు? అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ అనేది 20%, వాళ్ళ యాటిట్యూడ్ అనేది 80%, ఓకే, మైండ్ సెట్ అనేది 80%. సో ప్రిపేర్ అవ్వడానికి ముందే వాళ్ళ మైండ్ సెట్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే ప్రిపరేషన్ అనేది
నల్లేరు బండి మీద నడకలాగా చాలా స్మూత్గా అయిపోతుంది. లేదు అంటే చాలామంది కొట్టుకుంటుంటారు, వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ పోతుంది, ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక డిసిప్లిన్ ప్రిపరేషన్ ఉండాలి. రోజు కూడా 8 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి చెప్తాను, మీరు రోజుకు 1 గంట కేటాయించండి, మీ ఫస్ట్ అటెంప్ట్లో యూ విల్ బికమ్ ఏ బ్యాంక్ పీఓ అని. దట్ ఈస్ ఎనఫ్. అలా కాకుండా డిగ్రీ అయిపోయి 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం మొదలెడితే కనుక కష్టం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండదు, చాలా యాంగ్జైటీతో ఉంటారు. ఓకే, ఆ యాంగ్జైటీ నుంచి కామ్ స్టేట్కి తీసుకొచ్చి వాళ్ళని కాన్సన్ట్రేషన్, వాళ్ళ మెమరీ టెక్నిక్స్ అన్ని పెంచి స్పీడ్ రీడింగ్ కూడా వాళ్ళకి నేర్పిస్తే ఖచ్చితంగా దే కెన్ రీడ్ ఎ లాట్. ఓకే, సో నేషనల్ లెవెల్గా మనం మాట్లాడుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హై రేంజ్ ఎగ్జామ్స్ మనం మాట్లాడుకుంటే యూపీఎస్సీ ఒకటి, తర్వాత ఐఐటి ఒకటి. ఇవి రెండు కూడా చాలా సీరియస్గా చదవాల్సింది ఎవరైనా కానీ. సో ఆ ఎగ్జామ్స్కి దగ్గరగా ఇవి ఉంటాయా, లేదంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చా? ఐఐటి అన్నది మీరు చెప్పి ఐఐటీనా ఏమో ఐఐటి అన్నారు. ఐఐటి అనేది ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్. ఓకే, సో దట్ ఈస్ టెస్ట్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ యువర్ కోర్స్. అవును. బట్ బ్యాంక్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సీ సివిల్స్ కానీ ఇట్ ఈస్ అన్ అడ్మిషన్ ఇంటూ కెరియర్. సో 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆ ఉద్యోగం చేయడానికి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి పొటెన్షియల్ ఏముంది, వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అని అంచనా వేయడానికి ఉపయోగిస్తుంది. ఓకే, నాకు ఒక ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే ఈవెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆల్సో విల్ బి టెస్టెడ్. సో వీళ్ళు చేసే ప్రిపరేషనే వాళ్ళకి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాను. ఇప్పుడు మీరు రోజుకి 10 గంటలు 12 గంటలు చదవాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక రేపు పొద్దున్న సివిల్స్ పాస్ అయిన వాళ్ళకి వినడానికి బాగా ఉపయోగిస్తుంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం అనేది సాయంకాలం 7 తర్వాత మొదలవుతుంది. 7 దాకా ఏదో ఒక మీటింగ్లు ఎవరితోనో ఇన్వాల్వ్ అవ్వడమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సివిల్స్లో కూడా మోర్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ వస్తుంది. పాలిటీ ఉంటే ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ పాలిటీ మీద ఉండేవి, ఇప్పుడు పాలిటీ విత్ రెస్పెక్ట్ టు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది వచ్చింది. సో రేపు పొద్దున్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటి, దాని గురించి ఒక 10 సెంటెన్స్ రాయండి, లేకపోతే 300 వర్డ్స్ రాయండి అని ఒక ప్రశ్న రావచ్చు. అట్లా కాంటెంపరీగా ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ ఎగ్జామ్లో మరీ అంత డీప్గా వెళ్ళరు, బట్ దే షుడ్ నో వాట్ హ్యాపెండ్ అన్నది. ఓకే, సో రిపీటెడ్గా ఒక ఫస్ట్ అటెంప్ట్కే తెచ్చుకోవచ్చా, లేదంటే ఒక 2-3 అటెంప్ట్స్ అయ్యాక వస్తుందండి? ఫస్ట్ అటెంప్ట్కి 100% తెచ్చుకోవచ్చు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు, తెలుసుకుని దాని మీద ఇంప్రూవ్ చేసినప్పుడు సెకండ్ అటెంప్ట్లో వాళ్ళకి సక్సెస్ కొడతారు. అది కొద్దిగా డిలే అయితే థర్డ్ అటెంప్ట్. అసలు తెలుసుకోవడం అంటే ఏం తప్పులు చేస్తున్నామో తెలియకపోతే కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా సెలెక్ట్ కాలేదు. ఓకే, ఒక కాలర్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు, చూద్దాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, బెంగళూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడండి, సార్ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ బ్యాంక్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, అది ఎక్కడెక్కడ ఇస్తారు, కొంచెం డీటెయిల్స్ ఇస్తారా? మా బ్యాంక్ కోచింగ్ డీటెయిల్స్ గురించి మేము చెప్పకూడదు కదా, కానీ మీకు మాత్రం ఒకటి చెప్పగలను, మీరు సొంతంగా కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు, మీరు సొంతంగా కూడా ప్రిపేర్ కాగలుగుతారు. ఓకే, మీకు ఏ సబ్జెక్టులో అయినా అందుబాటులో ఉన్నటువంటి ఒక పుస్తకం తీసుకొని ఒక పుస్తకాన్ని మాత్రం క్షుణ్ణంగా చదవండి. 10 పుస్తకాలు 10 ఇన్స్టిట్యూట్ల మెటీరియల్ మీరు తెచ్చుకుని చదవాల్సినటువంటి అవసరము లేదు. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదువుతూ మీ నోట్స్ అనేది తయారు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు మాక్ టెస్ట్లు మాత్రం మీరు తప్పనిసరిగా రాస్తుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, ఎగ్జామ్ దగ్గరగా ఉందా లేదా అని మీకు తెలుస్తుంది. ఓకే, ఈ సూచనలు పాటించండి అమ్మా. అంతే. ఓకే, సో ఈ స్ట్రాటజిక్ థింకింగ్ అనేది ఎలా వస్తుందండి వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? అసలు అలాగే కస్టమర్ ఇష్యూస్, ఇప్పుడు బ్యాంక్ సెక్టర్లోకి వచ్చిన తర్వాత మెయిన్ హీ ఆర్ షీ డీల్ చేయవలసింది కస్టమర్తో. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేస్తారా? బ్యాంక్ ఉద్యోగానికి ముందు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది పబ్లిక్తో రిలేట్ అయినటువంటి జాబ్. సో నలుగురితో మాట్లాడడము చాలా అలవాటు అవి ఉండాలి, లేకపోతే చేసుకోవాలి. నలుగురితో మాట్లాడాలంటే ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా అవసరం. మనకి లాజికల్ రీజనింగ్లో కూడా స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కొన్ని మోడల్స్ ఉంటాయి, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అసెస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో ముందు అంటే నేను ఎవరితో మాట్లాడను, నేను ఒక్కడనే ఉంటానంటే కనుక అలాంటి వాళ్ళు రేపొద్దున జాబ్లో జాయిన్ అయినా ఎంజాయ్ చేయలేరు. సో బ్యాంక్లో
పిఓగా ఉన్న తర్వాత 2 years అంతా అసిస్టెంట్ మేనేజర్ అంటారు, డిప్యూటీ మేనేజర్ అంటారు, తర్వాత మేనేజర్ అవుతారు. సో యూ విల్ బి లీడింగ్ ఏ టీమ్. లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే మార్కెట్లోకి వెళ్ళి బిజినెస్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇండస్ట్రీస్తో మాట్లాడాలి, షాపుల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేయించాలి. అంటే లాట్ ఆఫ్ హెచ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయడము చాలా చాలా నేర్చుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు షైన్ కాగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో ఏ రంగంలోనైనా కానీ ఏఐ ఇస్ డామినేటింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి చూస్ చేసుకున్న వాళ్ళు ఏఐని కూడా వీళ్ళు దీంట్లో దించేసేస్తే ఏమైనా దీని మీద ఇంట్రెస్ట్ తగ్గి ఏమైనా ఆలోచనలతో ఉంటుంటారంట? నేను అట్లా ఏమవుతుందని అనుకోవట్లేదు. బ్యాంకుకి వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందు బ్యాంక్ అనేది ఇట్ డస్ బిజినెస్ విత్ మనీ. వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? డిపాజిట్ చేయడం వల్ల వస్తుంది. మనం మామూలు కస్టమర్లు డిపాజిట్ చేస్తే బ్యాంకుకి డబ్బు వస్తుంది. మనకి ఎలాగో వాళ్ళు తిరిగి ఇవ్వాలి కాబట్టి బ్యాంకు వాళ్ళు మనం డిపాజిట్ చేసిన దాన్ని లయబిలిటీ కింద భావిస్తారు. ఓకే, ఆ డబ్బుని వాళ్ళు తీసుకువెళ్ళి ఆర్బీఐ రూల్స్ అన్నీ కూడా పాటించి ఎవరికైతే అవసరమో వాళ్ళకి లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ని బ్యాంకు వాళ్ళు అసెట్స్ కింద భావిస్తారు. ఎందుకంటే దట్ లోన్ విల్ కమ్ బ్యాక్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, సో కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది డిపాజిట్ మొబిలైజేషన్ మీద, లోన్స్ ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఏ కనుక వస్తే ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం లోన్స్ ఇవ్వచ్చు అన్నదానికి వాడితే బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ అనేది చక్కగా పెరుగుతుంది. అంతేకాని ఇట్ విల్ నాట్ బి ఎ థ్రెట్ టు ది ఎంప్లాయీస్. ఓకే, ఫైన్. అసలు అంటే ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ వీళ్ళు ప్రిపేర్ అయ్యే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు? మనకి మార్కెట్లో బోల్డ్ అయిన పుస్తకాలు ఉన్నాయి. నేను అందరికీ ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి, దానికి క్షుణ్ణంగా నమిలేయండి, మింగేయండి. అప్పుడు మిగతా పుస్తకాలు చూస్తే ఇందులో లేనిది ఏంటో తెలుస్తుంది. సాధారణంగా మామూలుగా ఉండేటువంటి క్యాండిడేట్లకి ఏంటంటే ఒక భయం అన్నమాట. ఈ మెటీరియల్, ఆ మెటీరియల్, ఆ బుక్, ఈ బుక్, ఈ పీడిఎఫ్. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు బోల్డ్ అని ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు బోల్డ్ అని ఉన్నాయి. మెటీరియల్ లేని స్టూడెంట్ ఎవరు లేరు, కానీ ఓపెన్ చేసేవాళ్ళే లేరు. ఎవరైతే ఓపెన్ చేసి మాస్టర్ చేస్తారో సరిపోతాం. ఈ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలన్నీ కూడా నాలెడ్జ్ మీద అనిపిస్తాయి, కానీ ఎబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళు దాని మీద చూడాలి. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అకాడమిక్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వచ్చా లేదా అని చూస్తారు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ని అప్లై చేయగల లేదా అని చూస్తారు. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్ని లెక్కలనే ఉంటాయి, చూడడానికి లెక్కలు ఉంటాయి, కానీ ఇదంతా కూడా లాజిక్తో మనం చేయొచ్చు. అంటే పేపర్ సెట్టరు ఈ క్యాండిడేట్కి 2x2 చేయడం వచ్చా లేదా అని, మల్టిప్లికేషన్ వచ్చా, ఎడిషన్ వచ్చా అని టెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ఇతనికి లాజిక్ ఉపయోగించి చేయగలడా లేదా. లాజిక్ వచ్చి ఈక్వేషన్లు పెట్టేస్తే ఆ నెంబర్స్ అని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. అది సో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ పిల్లలకి ఆ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. చూడంగానే ఇక్కడ ట్రాప్ ఏముంది, మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం టైం తక్కువ పడుతుంది, యాక్యురసీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇంకొకటి బ్యాంక్ ఎగ్జామ్కి సివిల్స్కి మీరు ఇందాక కంపారిజన్ తీసుకొచ్చారు కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉన్నంత స్పీడ్ మనకి ఏ ఎగ్జామ్లో ఇండియాలో లేదు. చాలా స్పీడ్. ఒక్కొక్క ప్రశ్నకి ఆన్ యావరేజ్ 30 to 30 secondsలో ఆన్సర్ చేయగలుగుతారు. చేస్తున్నారు కదా పిల్లలు. జనరేషన్కి స్మార్ట్ పీపుల్ వస్తున్నారు. సో వెరీ నైస్ టు ఇంటరాక్ట్ విత్ యంగ్ జనరేషన్. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే వీ సీ సమ్మన్ బీటింగ్ ద సిస్టమ్, ఇంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా దాటేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు ప్రశ్నలు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో యాక్యురసీ అన్నది ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది వస్తుంది. సో బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు మొదటి నుంచి స్పీడ్ కోసం ట్రై చేయకూడదు. ఫస్ట్ యాక్యురసీ తెచ్చుకోండి. అంటే మీరు ఒక ప్రశ్నకి సాల్వ్ చేయడం, దాని కరెక్ట్ సమాధానం రావడం మీకు వస్తే దెన్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. తో స్పీడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు ఒక నిమిషంలో చేసేది ఇప్పుడు ఒక 30 secondsలో చేయడం అనేది అలవాటు అవుతుంది. అది ఓకే. సో కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి, అంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఒక 6 months ముందు వరకు ఉన్న బ్యాక్ని మనం తీసుకోవచ్చా బ్యాకప్ని, లేదంటే ఇంకొక 2-3 years బ్యాకప్ నుంచి? నార్మల్గా అయితే 3 months అంతే. సో 6 months అంటే మ్యాక్సిమం కట్ ఆఫ్, అంతకన్నా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి, అవి ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అవి నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చేంత వరకు కూడా దే విల్ బి ఇంపార్టెంట్. అట్లా 1-2 ఎక్సెప్షన్ తప్ప మ్యాక్సిమం 3 to 4 months సరిపోతుంది. ఓకే.
సో కానీ ముందర నోట్స్ రాసుకోవాలి వాళ్ళు. నోట్స్ వేరే వాళ్ళు తయారు చేసిన నోట్స్ మీద డిపెండ్ అయినంత కాలం వీళ్ళకి కమాండ్ అనేది ఉండదు. వీళ్ళు నోట్స్ పేపర్ చదువుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. సో ప్రతిదీ కూడా దే హ్యావ్ టు అప్డేట్. అబ్సల్యూట్లీ. ఓకే. సో బుక్స్ అనే కాకుండా ఆన్లైన్ రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అంటారా? మనకి బోల్డ్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా కరెంట్ అఫైర్స్ మీద నాకు 100 ప్రశ్నలు కావాలంటే నేను 2 నిమిషాలు ఇవ్వగలను అథెంటిక్గా. ఎందుకంటే మీరు ఇందాకలో చెప్పిన ఏ అన్నది ఇక్కడ మాకు ఉపయోగపడుతుంది, టీచింగ్లో బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకి నేర్పించడంలో బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఎక్కువ టెస్టులు తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. మనకి ప్రభుత్వం యొక్క వెబ్సైట్స్ అంటే అథెంటిక్ సోర్సెస్ మీద ఆధారపడాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మార్కెట్లో ఏ బుక్ దొరికితే కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్తున్నాను, ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదువుతారు, అందులో ఉన్న ఇన్ఫర్మేషనే యాక్యురేట్ అనుకుంటారు. కానీ ఆ బుక్ తయారైన తర్వాత చాలా మార్పులు అనేవి వస్తాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా అథెంటిక్ రిసోర్స్ మీద ఆధారపడడం అనేది చేసుకుంటే రేపొద్దున వీళ్ళు ఏం మాట్లాడినా సరే అది అథెంటిక్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వెబ్సైట్ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది, దాని మీద డిపెండ్ అవ్వచ్చు. ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ ఉంది, దాని మీద డిపెండ్ కావచ్చు. ఇట్లా మనకి ప్రతి మినిస్ట్రీకి ఒక వెబ్సైట్ ఉంది, అది మనకు అక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అలాగే న్యూస్ పేపర్లు కూడా మనకి వెబ్సైట్లు ఉన్నాయి. సో వీ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్. రేపు పొద్దున పేపర్లో ఏమొస్తుందో మనకి ఈరోజు సాయంకాలంగా తెలిసిపోతుంది. ట్రూ, కరెక్టే. మనకు బడ్డీ వాడు కట్టించే ఏదైనా చాక్లెట్ పేపర్ కూడా చదువుకోవాల్సిందే. ఇంతకుముందు చిన్నప్పుడు అలా చేసేవాడు, ఎందుకంటే అప్పుడు న్యూస్ పేపర్లు కూడా నేను సెకండ్ హ్యాండ్లో కొని చదివేవాడిని న్యూస్ పేపర్. ఓకే, సో దట్ యు ఆర్ ఇన్ దాట్ పొజిషన్ సార్. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ గైడ్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ రంగం వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.